ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈరోజు టాపిక్ ఏంటి అంటే హిందీ మెథడ్స్. హిందీ మెథడ్స్లో మనం ఇంతకుముందు వెనక నుంచి పాఠ్యక్రమం, పాఠ్యపుస్తక్, మూల్యాంకన్, అలాగే ఇకాయి యోజన వీటి గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. సో ఎట్ ప్రజెంట్ స్టార్టింగ్ నుంచి ధ్వని విజ్ఞాన్ గురించి, శబ్ద విజ్ఞాన్ గురించి, వాక్య విజ్ఞాన్ గురించి మనం మాట్లాడుకున్నాము ఇంతకుముందు వీడియోస్లో. మరి ఇప్పుడు ఇకాయి 2, ఇకాయి 1 అంటే కంటిన్యూషన్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మీకు. అంటే భాషా శిక్షణ్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాము. మరి దాని తర్వాత ఇకాయి 2 భాషాయి కౌశలో కా వికాస్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ప్యాటర్న్లో మనము వీటిని ఏ రకంగా చూసుకోవాలి. ఈ టాపిక్ కూడా కొద్దిగా లెంతీ టాపిక్, అది కూడా కంటిన్యూషన్. మనకి ఈ టాపిక్లో పర్ఫెక్షన్ అనేది ఉండాలి. మెథడాలజీ ఎక్కువ బిట్స్ బేస్ చేసుకునే టాపిక్ కాబట్టి కూల్గా చక్కగా చెప్పుకుందామని చెప్పి ఆపుకున్నాను. ఇది భాషా కౌశలో కా వికాస్. భాషా కౌశల్, అసలు భాషా కౌశల్ అనేవి ఏంటి? మనకి స్కిల్స్ అన్నమాట. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఇవి స్కిల్స్. అయితే ఈ స్కిల్స్ చెప్పుకునేదానికంటే ముందు మనం చెప్పుకోవాల్సిన టాపిక్లో, ఈ టాపిక్లో ముందు శబ్ద ఉచ్చారణకి ధ్వని శ్రవణ్ అంటే శబ్ద ఉచ్చారణ అనేది ఏ రకంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ రకంగా మనము వింటాము, అసలు మనం మాట్లాడడానికి మూలాలు ఏంటి అనే దాని గురించి చూస్తే శబ్ద ఉచ్చారణ की ప్రక్రియ ఫస్ట్ పాయింట్. ఉచ్చారణ కైసే కియా జాయే, ఎలా చేయాలి, వాగ్యంత్రాల యొక్క పార్ట్స్ ఏంటి, భాషా అధ్యాపక యొక్క వాగ్యంత్రం ఎలా ఉండాలి, ధ్వని ఉత్పత్తి ఎలా అవుతుంది, ధ్వని శ్రవణ ఎలా అవుతుంది, ఇవి మనము ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి భాషా శిక్షణ్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అందులో పేజ్ నెంబర్ 56 నుంచి 60 వరకు ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఉంటుందండి. శబ్దోచ్చారణకి ప్రక్రియ కైసీ హోనీ చాహియే. చూడండి, ఇక్కడ ఒక పద్యాన్ని ఇచ్చాడు. ఆ పద్యాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మూలం ఏంటో చూసుకుందాము. ఉచ్చారణకి ప్రక్రియ, అసలు ఈ ఉచ్చారణ యొక్క ప్రక్రియ ఏ రకంగా ఉంటుంది అంటే, మనం ఏదైనా ఉచ్చారణ చేయాలి అంటే దానికంటే పూర్వము శబ్దార్థక జ్ఞానం హోనా చాహియే. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో చూడండి, ఉచ్చారణకే పూర్వ శబ్దార్థక జ్ఞానం హోనా చాహియే. నెక్స్ట్ अर्ध ज्ञान के कारण बोलने की इच्छा मन में प्रेरित होती है. ఎప్పుడైతే అర్ధ జ్ఞానం అవుతుందో ఆటోమేటిక్గా మనము చెప్పాలనే కోరిక మనసులో ఏర్పడుతుంది. ఆ కోరిక మనిషి యొక్క అగ్ని పైన ప్రభావం చూపిస్తుంది. ఆ అగ్ని అనేది ఎక్కడ ఉంటుందిరా అంటే మనిషి యొక్క నాభి పార్ట్కి పైన, హృదయ పార్ట్కి కింద మధ్య భాగంలో ఉండే ప్రాంతాన్ని అగ్ని అంటాము. అంటే క్యాజువల్గా ఊపిరితిత్తులు ఉండే ప్లేస్. సో ఈ అగ్ని పార్ట్ పైన మనసు కొద్దిగా భారం వేస్తుంది. దాంతో इस आघात के कारण अग्नि स्थल पर वायु संचार लेती है. वह वायु हृदय स्थान में पहुंचकर हृदय को चेरी ध्वनि उत्पन्न करती है. यह वायु मुर्दा से टकराकर वापस होती है. మన ఈ కవ్వ అనే పార్ట్
ఉండే పార్ట్ని మూర్ధ అంటాము. ఆ మూర్ధతోటి డాష్ చేసి అంటే పైకి వెళ్లకుండా అక్కడ ఆగి మన రకరకాల ధ్వనుల్ని బయటికి ఉత్పత్తి చేస్తుంది. ఇది మరి ఎక్కడ చెప్పబడింది? పాణిని ముని अपनी शिक्षा శబ్దోచ్చారణ మే ఉల్లేఖ కియా. తన యొక్క శిక్ష శబ్దోచ్చారణలో పాణిని దీన్ని చెప్పడం అనేది జరిగింది. పాణిని ముని మరి ఈ యొక్క శబ్ద ప్రక్రియ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇది ఆర్డర్ కూడా అడగచ్చు, బిట్స్లో ఆర్డర్ టైప్లో అడగచ్చు. లేకపోతే దీని తర్వాత ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ अर्धका ज्ञान, తర్వాత मन को प्रेरित करना, अर्ध ज्ञान के बाद मन को प्रेरित करना, उसके बाद अग्नि पर आघात करना, आघात के कारण हृदय में ध्वनि उत्पन्न होती है, हृदय में ध्वनि उत्पन्न होने के बाद वायु हृदय से निकलकर ध्वनि उत्पन्न होकर मुर्दा से टकराकर वायु बाहर निकलती है. అంటే మన యొక్క హృదయంలో నుంచి వచ్చిన వాయువు ఏదైతే ఉంటుందో అది బయటికి రావడం అనేది జరుగుతుంది. ఉచ్చారణ కైసే కియా జాయే, మరి ఉచ్చారణ అనేది ఎలా చేయాలి అని చెప్పి అడిగితే ఇక్కడ పాణిని మరియు యజ్ఞవాల్క్య మరి ఏమని చెప్పారు అంటే ఉచ్చారణ అనేది ఏ రకంగా ఉండాలి అంటే వ్యాఘ్రీతత హరేత్ పుత్రాన్ దంష్టాధ్యాయం నచ పీడియేత్ భీత పతన భేదాంభ్యం తద్వ ధ్వర్ణాన్ ప్రయోజయతే. చూడండి ఇక్కడ అర్థాత్ ఇక్కడ ఏంటి అంటే ఒక బాగిన్ గురించి, ఒక సింహం గురించి చెప్తున్నాడు. ఒక సింహం తన పిల్లల్ని మరి పుట్టంగానే పిల్లలు నడుస్తాయా? నడవు. సో పుట్టగానే పిల్లలు నడవు, కానీ సింహం లైక్ క్యాటే అనుకోండి, మనకి కళ్ళ ముందు చూసేది క్యాట్. సో క్యాట్ మరి పిల్లల్ని పట్టుకుని అటు ఇటు తీసుకెళ్తూ ఉంటుంది. సో ఈ రకంగా తీసుకెళ్ళేటప్పుడు మరి దానికి సంబంధించిన దంతాలు వాటికి గుచ్చుకుంటాయా? గుచ్చుకోవు. అలా అని చెప్పి అది గోడలు దూకుతూ వెళ్తూ ఉంటుంది, అయినా అవి కింద పడతాయా? పడవు. సో మన భాష కూడా ఆ రకంగా ఉండాలి. మరి లోపల గొనుక్కున్నట్టు ఉండకూడదు, అలా అని చెప్పి ఇరగదీసి పడిపోయినట్టు ఉండకూడదు. అంత స్మూత్గా భాష అనేది ఉండాలి అని చెప్పి ఇక్కడ ఉచ్చారణ కైసే కియే జాయే అనే టాపిక్లో మనము చెప్పుకుంటున్నాము. మరి బిట్స్ ఎలా అడుగుతాడు? డైరెక్ట్గా ఆ పద్యం అడిగేసి దీన్ని ఎవరు చెప్పారు అని చెప్పి అడుగుతాడు. సో ఇది దేని గురించి చెప్పడం అనేది జరిగింది? శబ్ద ఉచ్చారణ ప్రక్రియ గురించి చెప్పడం అనేది జరిగింది. అలాగే పైన మరి శబ్దార్థక జ్ఞాన్, సో ఇలాగే అడుగుతాడు. ఉచ్చారణ పూర్వ శబ్దార్థ కే జ్ఞాన్ के बाद आने वाली प्रक्रिया అని చెప్పి అడుగుతాడు. मन में इच्छा प्रेरित करना, इच्छा अग्नि पर आघात करती है, अग्नि हृदय में वायु को उत्पन्न करके ध्वनियों को मुर्दा से टकराकर ध्वनि बाहर पहुंचाती है. సో ఇది శబ్దోచ్చారణ का प्रक्रिया. రెండోది शब्द कैसे उच्चारण कैसे किया जाए. जैसे बागिन अपने बच्चों को ले जाती है, అంటే సింహం తన పిల్లల్ని తీసుకెళ్తుంది నోటితో పట్టుకుని, దంతాలు గుచ్చుకోవు, అలా అని చెప్పి పిల్లలు కింద పడవు. ఆ రకంగా మన యొక్క లాంగ్వేజ్ కూడా ఉండాలి. మరి నెక్స్ట్ ఉచ్చారణ వాగ్యంత్ర చూసినట్లయితేనండి, వాగ్యంత్రానికి సంబంధించి మరి ఇక్కడ उच्चारण का मनुष्य के वाग्यंत्र से घनिष्ठ संबंध है. ఉచ్చారణ అనే యొక్క సంబంధము మరి మనిషి యొక్క దేనితోటండి? వాగ్యంత్రతో చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా అది లేకపోతే ఇంకా లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వాగతంత్రియ అనే వాటిలో మరి వాగ్ యొక్క మరి ఏమేమి ఉంటాయి, ఈ ధ్వని అవయవాలు ఏంటి అనేది చూస్తే ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడండి. శ్వాసనాళిక, స్వర యంత్ర. కంపల్సరీ భాషా శిక్షణ టెక్స్ట్ బుక్ వాచ్ చేయండి, అది చూస్తూ ఈ వీడియో చూడండి. స్వరతంత్రియ, अभिकाकल, कौवा, नासिक विवर, कंठ, कोमल तालु, जीव, मुद्दा, वास्य, ऊपर के दांत,
నాక్, ऊपर का ओष्ठ, నిచిలా ఓష్ఠ, नीचे के दंत. సో ఈ రకంగా ప్రతిదీ కూడా మన వాగ్యంత్రం ఇంపార్టెంటే. అయితే మనకి సబ్జెక్ట్ పర్పస్లో ఇక్కడ కొన్ని పార్ట్స్ మాత్రమే మనం తీసుకున్నాము. ఓస్ట్, ప్రతి మనిషికి మరి పెదవులు, ఓస్ట్ అంటే ఏంటి, పెదవులు. పెదవులు ఎన్ని ఉంటాయి, 2, ऊपर का ओष्ठ, नीचे का ओष्ठ. సో ఇవి ఏ వర్ణాలు చదివేటప్పుడు చూడండి, ఆ మరి పెదవులు కొన్ని వర్ణాల యొక్క నియంత్రణ చేస్తాయి. చూడండి, ఆ వర్ణం చదివేటప్పుడు 2 పెదాలు ఎలా ఉంటాయి, విడిపోతాయి, అవునా, దోనో అలగ్ హో జాతే హై. ఊ వర్ణం చదివేటప్పుడు దోనో ఓష్ఠ వృత్తాకార్ లే లేతే హై, అంటే రౌండ్ అయిపోతాయి. పా వర్ణం చదివేటప్పుడు ఫస్ట్ బంద్ హో జాతే హై, తర్వాత బంద్ होके खुल जाते हैं. సో బిట్స్ ఎలా ఉంటాయి, इस वाग्यंत्र से आ वर्ण के उच्चारण में दोनों अलग हो जाते हैं. ఓస్ట్. సో వాగ్యంత్రాల్లో ఇలాగా ఆ ఊ పా యొక్క వాగ్యంత్రాలు ఏంటి అంటే ఓస్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ చూస్తే दांत, दंत्यालु. सो दांतों के 3 प्रकार होते हैं, दांत की उल्टी और निचला भाग और दांत की जड़. दांत के उल्टी और निचला भाग, दांत की जड़. సో ఈ రకంగా దాంతకే 3 भाग होते हैं. అంటే మనకి దంతాలు, దంతాల యొక్క బ్యాక్ సైడ్, అలాగే జడ్, లైక్ టమాటర్, టమాటర్ చూడండి, టా టా అది జడ్ అన్నమాట. సో ఈ రకంగా మరి దంతాల యొక్క ఉచ్చారణ మరి ఏ టమాటర్ అనే దానికి మరి తకలి, రమ, తకలి, రమ, టమాటర్ అనే పదాల యొక్క ఉచ్చారణలో ఉపయోగపడే వాగ్యంత్రం ఏంటి, ఆ ఉ ప అనే వర్ణాల యొక్క ఉచ్చారణలో ఉపయోగపడే వాగ్యంత్రం ఏంటి, సో ఓస్ట్. సో ఈ రకంగా బిట్స్ అడగొచ్చు. ఆ చెప్పేటప్పుడు పెదాలు ఎలా ఉంటాయి, అలాగే విడిపోవడం అనేది జరుగుతుంది. అలాగే నాక్, నాక్ ద్వారాగా ఏమొస్తాయండి, ఎస్ అనునాసికాలు ప్లస్ హైము, హూము అనే వర్ణాలు అనేవి నాక్ ద్వారాగా మరి ప్రజెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక జీబ్ గురించి చెప్తే, జీబ్ చాలా లచీలా పార్ట్ అంటాము, కోమల్ ఏవం లచ్కీలా అవయవ ఆకృతి ధారణ కర్ సక్తి హై. దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది, అది వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది. సో ఈ రకంగా చూసినట్లయితే జీబ్కి మరి జీబ్కి 5 భాగాల్లో ఇక్కడ విడదీయడం అనేది జరిగింది. జీవ అగ్ర, జీవ మూల, జీవ మాధ్య, జీవోపాగ్ర, జీవ పాశ్య అని చెప్పి జీబ్ని 5 భాగాలుగాను, దాంత్ని 3 భాగాలుగాను, ఓస్ని 2, అలాగే కవ్వ ఒకే ఒకటి ఉంటుంది. సో అది ఒక చాలా ఎలాగా आकार में घंटी की रूप में यह घंटी के आकार में होता है, लटका रहता है. वास्तव में कोमल तालु के पृष्ठभाग का मांसपिंड कौवा कहलाता है. यह वायु के नासिक विवर में जाने से रोकने के लिए ऊपर उठती है. ఇక్కడ ఏ లైన్ అయినా సరే ఈ పేరాలో ఇచ్చి మనకి ఈ జీబ్ కవ్వ గురించి అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి భాషా అధ్యాపక వాగ్యంత్ర కైసా హోనా చాహియే, మనం చెప్తాము ఎటువంటి సమయంలో అయినా సరే భాష లాంగ్వేజ్ టీచర్ అంటేనే ఈ వాగ్ చాతుర్యం ఒకటి, వాగ్ స్పష్టత ఒకటి, మరి ఈ దీని మీదే మన ఈ వాయుతంత్రాలపైనే మన పూర్తి జ్ఞానం అనేది ఉంటుంది. మరి ఎక్కడ మరి వాయువుని మరి ఎక్కడ మన ధ్వనిని పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ స్వీట్గా ఉండాలి, ఎక్కడ ఎమోషన్స్ని కంపన స్థితిని ప్రజెంట్ చేయాలి అనేదంతా కూడా మరి భాషా అధ్యాపక దృష్టిలో వాగ్యంత్రం అంతా మోస్ట్ ఇంపార్టెంట్. ధ్వనికి ఉత్పత్తి, మరి ఈ ధ్వని యొక్క ఉత్పత్తి ఏ రకంగా ఉంటుంది అంటే
చూడండి, మనము 2 రకాల గ్యాసెస్, ఒకటి ఆక్సిజన్ని తీసుకుంటాము, రెండోది కార్బన్ డైఆక్సైడ్ని వదిలివేస్తాము. సో ఏదైతే మనం O2 తీసుకుంటామో వదిలేసే CO2 ఏదైతే ఉంటుందో దానినే మన ధ్వని రూపాలు ఇచ్చి, ఏదైతే మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతామో దానిని రకరకాల ధ్వని రూపాలుగా మార్చి, మరి అదే మన భాష యొక్క ధ్వని రూపాన్ని తీసుకొచ్చి భాషలాగా మార్చి బయటికి ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ధ్వని యొక్క ఉత్పత్తి దేంతో జరుగుతుంది? O2 అనేది మనం జీవించడానికైతే, CO2 అనేది మనము మాట్లాడడానికి, భాష ధ్వని యొక్క ఉత్పత్తి చేయడానికి, భాషా ధ్వనిని ఉత్పత్తి చేసేది ఏంటి అంటే CO2. O2 ఎటువంటి సహాయము చేయదు. సో పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్తో మాత్రమే మనము మరి భాషా ధ్వనుల్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. మరి ధ్వని శ్రవణ్, మరి ఇది కూడా మనం ఎలాగా చూడండి, మనం మాట్లాడేది ఎంత ఇంపార్టెంటో అది చేరేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి వింటేనే కదా మనం మాట్లాడేది. సో ఇక్కడ ధ్వని శ్రవణ్కి వచ్చేసరికి మనకి ముందు మనం మాట్లాడిన ఈ ధ్వని తరంగాలు వెళ్ళి చెవికి పైన కంపనం చేసి ఆ మధ్య చెవిలో ఉండే పార్ట్ని మరి అలాగ వెళ్ళి మధ్య చెవిలో పార్ట్ని ఈ కంపనాలు తాకడం అనేది జరుగుతాయి. అలా తాకడం వల్ల అది లోపల ఉండే మరి శ్రవణేంద్రియాల్లో చిట్ట చివరిలో కర్ణ పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థాన్ని, మరి ఆ కర్ణ పదార్థం పైన ఈ ధ్వని అనేది మరి ధ్వని యొక్క కంపనాలు ఆ కర్ణ పదార్థాన్ని, కర్ణంలో ఉండే పదార్థాన్ని కదుపుదాం అనేది జరుగుతుంది. ఆ కదలికలు మన ఈ యొక్క బ్రెయిన్కి సంకేతాన్ని ఇచ్చి, ఆ సంకేతాలు కాస్త మన యొక్క మదిలో మరి జ్ఞానార్థాన్ని పెంచి అది మనసుని మరి इच्छाधिक मन मन पर इच्छा मन को इच्छा प्रेरित करके मन మరి అగ్ని पर आघात చేసి ఆ అగ్ని మరి హృదయంలో చేరి హృదయంలో ఉన్న వాయువుని ధ్వని రూపాలుగా మార్చి మళ్ళీ మనకి మరి ఈ రకమైన ధ్వని రూపాన్ని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు టాపిక్ शब्द उच्चारण. शब्द उच्चारण ध्वनि श्रवण. शब्द उच्चारण की प्रक्रिया ఏ రకంగా ఉంటుంది, ఉచ్చారణ కైసే కియా జాయే, వాగ్యంత్రాలు ఏంటి, భాషాధ్యాపక వాగ్యంత్రం ఎలా ఉండాలి, ధ్వనికి ఉత్పత్తి కైసే కియా జాయే, ధ్వనికి శ్రవణ, మరి ఇవన్నీ కూడా మనం పూర్తిగా మరి టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ చదవాలి. బిట్స్ ఎలా వస్తాయో కూడా నేను చెప్తున్నాను. ప్రతి పార్ట్ ఓస్ట్ పైన బిట్, దాంతపైన బిట్, నాక్ పైన బిట్, కవా పైన బిట్, జీప్ పైన బిట్, శబ్దోచ్చారణకి ప్రక్రియ అనే దానిపైన బిట్, ఉచ్చారణ కైసే కియా జాయే బిట్, అలాగే ధ్వనికి ఉత్పత్తి బిట్, ధ్వనికి శ్రవణ్. సో ఈ రకంగా ప్రతి దానిపైన బిట్ లొకేషన్ అనేది ఉంటుంది. ఇందులో ఎవ్రీ పేజ్ ఎవ్రీ లైన్ ఇంపార్టెంట్. కాబట్టి ఇది చదివిన తర్వాత నేను మీకు ఇచ్చే మెటీరియల్ రివిజన్కి బాగా ఏదైనా చెప్తున్నాను. మెటీరియల్స్ అనేవి రివిజన్కి మాత్రమే ఉపయోగపడతాయి. షార్ట్ టైంలో రివిజన్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.